రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో పాదయాత్ర చేసిన షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో లోటుపాట్లు ఉన్నాయని అంటూ ఆరోపణలు చేశారు. దళిత బంధును కాస్త అనుచరుల బంధు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులేని రైతులేడంటే అతిశయోక్తి కాదని మండిపడ్డారు. ఎన్ని మాటలు చెప్పాడు, ఒక్క దాంట్లో అయినా వాస్తవం ఉందా? అసలు కేసీఆర్ గారి కదా కాళేశ్వరం కుంభకోణం, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకటే ప్రాజెక్ట్ లో 70,000 కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్. అసలు కుంభకోణాల ఫాదరే కేసీఆర్ గారు కదా. అసలు ఎన్ని కుంభకోణాలు మన రాష్ట్రంలో, మొత్తం అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తున్నాడు కదా కేసీఆర్ సారు. ఎందుకని? కమిషన్లు మాట్లాడుకొని ఆ కాంట్రాక్టర్ తో ఈయన బాగుపడ్డానికి కదా. ఈయన కుంభకోణాలు చేయకపోతే ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఆర్ సారు ఇప్పుడు విమానాలు ఎలాగొంటున్నాడు, హెలికాప్టర్ ఎలాగొంటున్నాడు. ఈయన కుంభకోణాల గురించి మాట్లాడేది. ఇక భూ కబ్జాలు లేనే లేవట. ఏమా భూ కబ్జాలు లేవా మన తెలంగాణలో? ధరణి పోర్టల్ ఎందుకు పెట్టారు? కొండ నాలుకకు మందయ్యపోతే ఉన్న నాలుక ఊసిపోయిందట. అసలు ధరణి పోర్టల్ ఎందుకు పెట్టారు? ప్రజల సమస్యలు తీర్చడానికి పెట్టారా? ఎక్కడెక్కడ పోరంబోకు స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటిని కబ్జా చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటిని కబ్జా చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ పేదల భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటిని కబ్జా చేసుకోవచ్చు అని గదా ధరణి పోర్టల్ పెట్టింది. అసలు సామాన్యంగా ఎంఆర్ఓ దగ్గరికి పోతే సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు సమస్యలు ఊరికనే పరిష్కరిస్తారా? వాళ్ళు లక్షలు అడుగుతున్నారని పాపం ఎక్కడికి పోయినా ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు కదా. లేవా భూ కబ్జాలు? యథేచ్ఛగా చేస్తున్నారు కదా భూ కబ్జాలు. ఇక గుండాలు లేరా? అసలు ప్రజలు కాదు కదా, జర్నలిస్టులు మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారే. ఇక గుండాయిజం కాకపోతే ఏమిటిది? ఇది తెలంగాణ కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది